నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలుగు ఇండస్ట్రీలో బిగ్ బాస్ అనేటువంటి షో ఒకటి ఉన్నది. మీ అందరికీ తెలుసు ఆ షో గురించి. అంటే పెద్ద స్క్రీన్ కాదు, బుల్లితెర మీద వస్తుంటుంది. అది టీవీ స్క్రీన్లలో ప్లే అవుతూ ఉంటుంది ఆ షో మొత్తం కూడా. సో దానికి ప్రధానంగా నాగార్జున ఉంటాడు, మన మెయిన్ పర్సన్గా. దాంట్లో లోపల కొంతమంది కంటెస్టెంట్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఒక రూమ్లో ఒక హాల్ మాదిరిగా లేకుంటే ఒక పెద్ద సెట్ వేసి దాంట్లో ఒక 10 నుంచి 15 మందిని దాంట్లో పెట్టి ఎంతో ఒక నెల రోజుల పాటు నడిపిస్తారు. నెలన్నర పాటు నడిపిస్తారు దాన్ని. దాంట్లో మొత్తం కూడా మధ్య మధ్యలో మళ్ళీ ఎలిమినేట్ అవుతుంటారు. లాస్ట్కి గెలిచినోనికి బిగ్ బాస్ మెడలు, అవార్డు, పైసలు గీసలు అన్ని ఇస్తుంటారు. సో ఎందుకు ఇప్పుడు మనం బిగ్ బాస్ గురించి మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, నా వెనకాల ఉప్పల్ బాలు కనిపిస్తున్నాడు చూడండి ఒకసారి. సో ఈయన ఉప్పల్ బాలు టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యిండు సోషల్ మీడియాలో. టిక్ టాక్ వీడియోలు కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వీడియోలు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్గా మారి ఏవో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటా అంటే ఆయన హావభావాలు, ఆయన స్లాంగ్ తోని కాస్త ఫేమస్ అయ్యండి. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అయితే బిగ్ బాస్ స్టార్టింగ్ లో మాట్లాడుకుంటే, బిగ్ బాస్ 1, 2 అప్పుడు మాట్లాడుకుంటే మంచి మంచి కంటెస్టెంట్ ఉండేది. దాంట్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉండేది. సెలబ్రిటీలు నార్మల్ గా ఇట్లా అంటే బిగ్ బాస్ లోకి పోయిన తర్వాత ఎట్లుంటది అంటే, వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ గా జీవించాల్సి ఉంటది. సో వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మొదలుకుంటే నైట్ పడుకునే వరకు కూడా వాళ్ళు చేసే యాక్టివిటీస్ అని కూడా రికార్డ్ చేసి మనకు చూపిస్తుంటారు. సో అట్లా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇట్లా ఉంటారా, ఇట్లా మాట్లాడతారా, సో ఇట్లా అన్నం తింటారా, ఇవన్నీ కూడా కొంత ఆశ్చర్యంగా ఉంటాయి కదా చూసే జనాలకు. అప్పుడు స్టార్టింగ్ లో బాగుండే. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి కంటెస్ట్లు అందరూ కూడా ఊరు లేదు, పేరు లేదు, ఏదో సోషల్ మీడియాలో ఫేమ్ అయిన కథం తీసుకొచ్చి దాంట్లో పెట్టుడు, బిగ్ బాస్ నడిపించుడు. అంతా కూడా ఒక స్క్రిప్టెడ్ లాగా అయిపోయింది బిగ్ బాస్ అంతా కూడా. చాలా మంది దూషించారు. ఆ మధ్యలో ఎవరు సిబిఐ నారాయణ అయితే దాని ఒక బ్రూతల్ హౌస్ కిందకి చేసాడు దాన్ని. బిగ్ బాస్ అంటే ఒక బ్రూతల్ హౌస్ ఆయన అని చెప్పేసి చాలా ఉద్యమం చేసిండు ఆయన కూడా ఆ మధ్యలో, బిగ్ బాస్ ని తీసేయాలని చెప్పేసి. సరే మొత్తానికి ఏమైనా కూడా బిగ్ బాస్ అనేది ఇప్పుడు వాస్తవం మాట్లాడుకోవాలి దేనికి అంటే, బిగ్ బాస్ లోకి పోతే, బిగ్ బాస్ లో కనపడితే మాకు కొంత ఫేమ్ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఫేమ్ ద్వారా మేము బయట కొన్ని కార్యక్రమాలు అంటే ఈవెంట్స్ చేసుకోవడం కావచ్చు, లేదా మాకు ఇంకేమైనా సినిమా అవకాశాలు, చిన్న చిన్న సీరియల్ అవకాశాలు వస్తాయని చెప్పేసి బిగ్ బాస్ పోదాం అనుకుంటారు అందరూ కూడా. చివరిగా గెలిచినటువంటి వ్యక్తి ఏమో సరే ఆయనకి ఇంకొంత నగదు రావడము, ఇంకొంత మంచి అవకాశాలు రావడం ఇట్లా ఉంటది. సో దాంట్లో భాగంగానే మొన్న బిగ్ బాస్ కు కంటెస్టెంట్లను ఆహ్వానించినప్పుడు నా వెనకాల కనిపిస్తున్న ఉప్పల్ బాల్ కూడా అప్లై చేసుకున్నాడు. దానికి అప్లై చేసుకుని ఆడికి పోయిండు. ఆడికి పోయి మళ్ళీ బయటకు వచ్చిండు. బయటికి రాగానే వెంటనే ఒక సెల్ఫీ వీడియో పెట్టిండు. ఈ వీడియో చూసిన తర్వాత మిగతా విషయాలు కూడా మాట్లాడుతున్నారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఒక మనసు ఉండదా వాళ్ళకు? మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ హ్యాపీ పరీక్షకు వచ్చి అన్నింటిలో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్ ఎగ్జామ్ లాస్ట్ ఫైనల్ వస్తే అక్కడ మాకు ఏమీ ఒక టాస్క్ పెట్టుకున్నా మీ వీడియోల వల్ల బర్త్లకు ఉంటాయి. మీ వీడియో ఎందుకు పనికొస్తాను క్వశ్చన్. నవదీప్ గారు మీ వీడియో ఎందుకు పనికొస్తాండి? మా వీళ్ళు బంద్ చేయడం మీరు సమాజం దానం చేస్తారా? ₹1,00,000 దానం చేస్తారా? ఇప్పుడు పిల్లలతో పుస్తమెట్లు ఇప్పించారా? మీరు ఇలా మాట్లాడుతారు సార్. అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడైనా మా గురించి ఎవరి మీద పెట్టి పట్టించుకోరు. మేమే తోపుకుంటా. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు. మీకు అవకాశం మీరు వెళ్ళకూడదు. బిగ్ బాస్ అంతగానో చూడకండి. ఏదో తగులుతుంది. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు. నేను అసలు వదిలిపెట్టాను. నవదీప్ గారు రైట్. ఈయన ఏమంటున్నాడు అంటే, అగ్ని పరీక్షకు పిలిచి నన్ను అవమానించరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వాస్తవానికి ఏం జరిగిందంటే, ఈ బిగ్ బాస్ ఇప్పుడు ఇదేంది సీజన్, అది ఏందో కూడా తెలియదు నాకు. ఇప్పుడు జరిగేటువంటి సీజన్ కు కంటెస్టెంట్ ఆహ్వానించారు. మీకు కావాల్సిన అప్లై చేసుకోరానా, లేకుంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు పిలవడం మొత్తానికి చేసిండ్రు. చేసినాక అడిగి పోయినాక ఇప్పుడు ఉప్పల్ పాలు ఏం మాట్లాడినంటే, మేము అంత దూరం కష్టపడి అక్కడ దాకా వచ్చినాం, మాకు అంతో ఎంతో ఫేమ్ ఉన్నది, మేము ఎగ్జామ్ రాసినాము, గ్రూప్ డిస్కషన్లో పాల్గొన్నాము. సో ఇప్పుడు అగ్ని పరీక్ష దాకా వచ్చిన తర్వాత స్టేజ్ మీద పిలిచి మమ్మల్ని ఎట్లా అవమానిస్తావు నువ్వు అని చెప్పేసి నవదీప్ని అంటున్నా. అంటే అగ్ని పరీక్ష అని చెప్పి ఒకటి పెడతారు. సో ఫస్ట్ పోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుందట, ఒక ఎగ్జామ్ ఉంటుందట. ఈ రెండిట్లలో పాస్ అయిన తర్వాత అగ్ని పరీక్ష అని చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ గురించి కొన్ని అడుగుతారు అనమాట. అక్కడ ఒక 3 జడ్జీలు ఉన్నారు. దాంట్లో నవదీప్ అంటూ ఒక హీరో ఉన్నాడు, ఇంకో 2 ఉన్నారు దాని పక్కన. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే, ఈ అగ్ని పరీక్ష ద్వారా ఫైనల్ కంటెస్టెంట్ సెలెక్ట్ చేస్తారు. ఈ అగ్ని పరీక్షలో పాస్ అయితే ఇక నువ్వు బిగ్ బాస్ లో పోయినట్టే ఇక ఆల్మోస్ట్. సో అట్లా ఈ కింద రెండు స్థాయిలలో పాస్ అయిన వాళ్ళు పైదాకా వస్తారు. ఆ పైదాకా వచ్చినాక వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు కొంతమందిని. నువ్వేం చేస్తావు, నీ వీడియోలు ఏంది, నీ వీడియోల ద్వారా ఏమో సందేశం ఇస్తున్నావు, నేను ఎందుకు లోపల పంపించాలి, నీ దగ్గర ఉన్న టాలెంట్ ఏంది అని గిసోంటి అని అడుగుతారు. సో అట్లా దాంట్లో భాగంగా ఉప్పల్ బాల్ కూడా అగ్ని పరీక్షకు అటెండ్ అయ్యిండు. అటెండ్ కాగానే ఉప్పల్ బాల్ ఆయన మాట్లాడిండు, బాగా పర్ఫామ్ చేసిండు. స్టేజ్ మీద ఉండగానే ఆ ముగ్గురు మన జడ్జిలలో నవదీప్ ఉండి, నీ వీడియోలు మొత్తం వల్గరైనా ఉంటాయి కదా ఉప్పల్ బాలు, నీ వీడియోల ద్వారా ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు అసలు సమాజానికి,
ఇప్పుడు నేను బిగ్ బాస్లకు మేము తీసుకుంటే సమాజానికి మేమేం సమాధానం చెప్పాలి అని చెప్పేసి కించపరిచినట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? సరే ఉప్పల్ బాల్కి మనం సపోర్ట్ చేస్తామా నెగిటివ్ చేస్తామా తర్వాత విషయం, అవుట్ ఆఫ్ ద బాక్స్ అది. సో ఇప్పుడు బిగ్ బాస్ వరకు మాట్లాడుకుంటే ఒక వ్యక్తిని ఉప్పల్ బాల్ అంటే ఆయన ఒక వ్యక్తి మనలాగా నువ్వు మనిషి, ఆయన స్టేజ్ మీద పిలిచినప్పుడు ఆయనకు కూడా కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి, వీడియోలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏందనేది కూడా ఆయన అప్పటికి చెప్తున్నాడు. లేదు సార్ నేను వల్గర్గా చేయడం కాదు, నా డబ్బుల కోసానికి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నా దగ్గర ఉన్నటువంటి కళని ఆ రకంగా వాడిన నేను ఎవరినో దూషించలేదు లేదా ఎవరినో ఇబ్బంది పెట్టలేదు, నాకున్న కళని నేను ఆ విధంగా ప్రొలాంగ్ చేసుకున్నా ప్రొజెక్ట్ చేసుకున్నా అని చెప్పేసి మాట్లాడితే నిన్ను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మేము ఏం సమాధానం చెప్పాలి సొసైటీకి అంటున్నాడు. మరి ఇంతకుముందు తీసుకున్న వాళ్ళందరి ద్వారా ఏం సమాధానం చెప్తున్నారు బిగ్ బాస్ లో నాకు అర్థం కావట్లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? మనసులోని స్టేజ్ మీద దాకా పిలిచి రిజెక్ట్ చేసడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే నా దగ్గర టాలెంటే లేకపోతే నేను అసలు సెలబ్రిటీని అంటే అంతో ఇంతో సెలబ్రిటీనే కాకపోతే గ్రూప్ డిస్కషన్ దాకా ఎందుకు పిలిచిరు నన్ను, ఎగ్జామ్ దాకా ఎందుకు పిలిచిరు నన్ను? ఒకవేళ నేను బిగ్ బాస్ అనేటువంటి మెట్టు ఫస్ట్ మెట్ ఎక్కినప్పుడే ఉప్పల్ వాళ్ళు నువ్వు పనికిరావయా నువ్వు ఇంటికి పో అని చెప్పాల్సి ఉండే. ఆ వెనకంగా జరిగేటువంటి అంటే తెర వెనక జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి ఎవరికి తెలియదు. ఇవాళ నువ్వు గ్రూప్ డిస్కషన్ లో పాస్ చేస్తావు ఈయన మంచోడే అని, ఎగ్జామ్ వల్ల ఈయన మంచోడే అని పాస్ చేస్తావు, తీరా అగ్ని పరీక్ష కాడికి వచ్చిన తర్వాత నీ వీడియోల ద్వారా ఏమి సందేశం ఇస్తున్నావు, నేను సెలెక్ట్ చేసి మేము సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని చెప్పేసి అవమానకరంగా మాట్లాడతారా? సరే ఆయన కూడా అంతో ఎంతో 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు ఎంతకో కొంతకు వీడియోలు చేస్తున్నాడు, ఆయన బతుకుతున్నాడు. ఇవాళ మీరు ఇట్లా చేయడం ద్వారా ఉప్పల్ బాల్ను డిగ్రేడ్ చేసిన వాళ్ళం అవుతాం మనం. ఇక ఉప్పల్ బాల్కు బయట సొసైటీలో వాల్యూ ఉండదు అనుకున్నావు కదా. చాలా మంది ఉప్పల్ బాల్కి ఇలా సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఏంది అని అంటే ఇప్పుడు మీరు అంటే ఇంకొక లేడీ కూడా పక్కన లేడీ జడ్జు ఉప్పల్ బాలు నువ్వు మెన్నువా ఉమెన్వా ట్రాన్స్జెండర్వా అని అడుగుతున్నది. అంటే అంత అవమానించాల్సిన అవసరం ఏమున్నది? ఒక స్టేజ్ మీద అంత అవమానించాల్సింది ఏమున్నది? ఇవాళ అందరు కూడా ట్రోల్స్, ఎవరు ట్రోల్ అయ్యారు తెలుసా? మాట్లాడడం వల్ల వీళ్ళే ట్రోల్ అయ్యారు, ఎవరు? ఆ జడ్జిలే ట్రోల్ అయ్యారు. ఒక మనిషిని స్టేజ్ మీద దాకా పిలిచి అట్లా అవమానించడం ఎంతవరకు కరెక్ట్ మీకు? అసలు ఏంది బిగ్ బాస్ ఏంది, దాని కథ ఏంది, దాని ద్వారా మరి ఇప్పుడు పోయినటువంటి కంటెస్టెంట్ల ద్వారా ఏం సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు మీరు? బిగ్ బాస్ అంతా ఒక స్క్రిప్ట్ కాదా? ఎంతమంది చెప్తలేరు? ఇంకొక అమ్మాయి కూడా ఎవరు మన శృతితో సోబత్ అని ఒక ఛానల్ ఉన్నది ఇన్స్టాగ్రామ్ లా, అమ్మాయి కూడా యూకే నుంచి వీడియోలు చేస్తుంటది కొన్ని, ఆమెకు కూడా అవకాశం వచ్చింది. అటు ఇంకొక అమ్మాయి కూడా ఉన్నది. వాళ్ళందరూ బయటకు వచ్చి ఒక స్క్రిప్టెడ్ కదా అని చెప్పారు. చాలా సందర్భాల్లో చాలా మంది స్క్రిప్టెడ్ అని చెప్పారు. మరి దాంట్లో బిగ్ బాస్ హౌస్ లోపల పోయిన తర్వాత స్క్రిప్ట్ ప్రకారం పనిచేయాల్సి ఉంటది కదా వాళ్ళు. మరి అది ఎట్లా చూస్తావు? మరి దాని ద్వారా ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు? ఇది ఒక రియాలిటీ షోనే కదా, నువ్వు సమాజానికి మెసేజ్ ఇచ్చేంత ఉన్నదా బిగ్ బాస్ లో? ఇప్పుడు మనం రియల్ గా మాట్లాడుకుంటూ ఉన్నదా అంత? ఎందుకు వస్తారు బిగ్ బాస్ కంటే వాళ్ళు కొంత ఫేమ్ అవుతారు, జర 2-3 అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి. ఇప్పుడు ఉన్నదానికంటే ఆఫ్టర్ బిగ్ బాస్ అనేది లైఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు గాయనోళ్ళు ఉండే రైతు, సిద్దిపేట రైతు ప్రశాంత్ కూడా ఇంతకుముందు నార్మల్ గా సాదాసీదాగా వీడియోలు చేసుకుంటుండే. ఆఫ్టర్ బిగ్ బాస్ ఏమైంది? సరే కొన్ని అవకాశాలు పెరిగినాయి, ఇంకింత ఫేమ్ అయ్యిండు, దానికోసమే వస్తారు ఓలైనా. ఏదో బిగ్ బాస్ అనగానే చించుకొని బట్టలు దించుకొని గుండెలు దించుకొని వాళ్ళు రారు. సో ఎంతవరకు ఉండాలో అంతవరకే మీరు జడ్జిమెంట్ చేయాలి. మనుషులను కించపరిచే విధంగా జడ్జిమెంట్ ఇవ్వద్దు. అర్థమైందా? మీరు తీసుకుంటే తెర వెనక చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా. అగ్ని పరీక్ష అని చెప్పేసి మీరు వాళ్ళని దాని మీద తీసుకొచ్చి అక్కడ రిజెక్ట్ చేసి ఇగో పలానా బిగ్ బాస్ ఉపతిన రిజెక్ట్ అయిందని చెప్పేసి ఆమెను చులకనగా చూసి లేకుంటే ఆయనను చులకనగా చూసి సొసైటీలా ఇదంతా కాదు. ఏమంటున్నాడు బిగ్ బాస్? ఇప్పుడు ఉప్పల్ బాల్ అంటలేడు, ఉప్పల్ బాల్ను అభిమానించడం లేని ఈ వీడియోలు పెడుతున్నారు. అంటే ఇవాళ ఉప్పల్ బాల్కు ఉన్నంత మంది ఫ్యాన్స్ కూడా నీకు లేరు కదా అంటున్నారు ఆ జడ్జీలని. ఎవరైతే మాట్లాడారో ఉప్పల్ బాల్కు ఉన్నంత మంది ఫ్యాన్స్ కూడా లేరు కదా, ఉప్పల్ బాల్ మీద ట్రోల్ అయితే ఆయన మీద రియాక్ట్ అయినంత నీ మీద కూడా వాళ్ళు మాట్లాడతలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అసలు ఆ షోనే చూడవాకండి వాళ్ళు, బిగ్ బాస్ షోనే చూడకరు. అసలు ఏం సందేశం ఉంది దాంట్లో? ఏం ఉండదు. వీనిపై వాడు కొట్ట, వానిపై వీడు కొట్ట, పొద్దున లేసుడు, పనులు తోడు, ముఖం కాడుకు, ఏంది ఇదంతా? ఈ ఎవరికి ఉపయోగపడుతుందా కంటెంట్ అంతా? నాకు అర్థం కావట్లేదు. దాని ప్లేస్లో ఇంకేదైనా మంచి వాళ్ళని సెలెక్ట్ చేయండి, కష్టపడే వాళ్ళని సెలెక్ట్ చేయండి. కష్టపడి మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చి పెట్టండి. అక్కడ కంటెంట్ కొంచెం మాడిఫై చేయండి. ఇంకేదైనా సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా దాన్ని రూపుదిద్దండి మొత్తం కూడా. ఇదంతా ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని వాళ్ళు ఇదంతా కూడా. సో మనిషి ఎవరైనా కావచ్చు, ఉప్పల్ బాల ఇంకోరా పక్కన పెడితే ఒక వ్యక్తిని బాడీ షేమింగ్ చేయడము, అదేవిధంగా ఒక వ్యక్తిని బహిరంగంగా అవమానించడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు. అది మీకు కూడా మంచి పద్ధతి కాదు. నేర్చుకోండి మీరు కూడా. ఇంకో ముందు ఇంకెవరినైనా మీరు అట్లా
జడ్జి చేసే ముందు 10 మందిలో జడ్జి చేసే ముందు 1కి 4 సార్లు ఆలోచించుకోండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. సో మీరు కూడా ఈ విషయం పట్ల ఏమనుకుంటున్నారు? సో బిగ్ బాస్ లో ఉప్పల్ బాలకు అవమానం జరిగిందా, లేకుంటే ఉప్పల్ బాలకు కావాల్సిందే అయిందా? మీరేమనుకుంటారు ఈ విషయం పట్ల అనేది కింద కామెంట్స్ రూపంలో రాయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.